जीना तो मरना सीखो, लड़ना सीखो। जय भीम, जय भीम। స్పీచ్ మొదలు పెట్టే ముందు ఒక 3 స్లోగన్స్ ఇస్తా, తద్వారా చాలా మంది సాటిస్ఫై అయిపోతారు. జై శ్రీరామ్, చాలా మంది సాటిస్ఫై ఉంటారు. ఎవరైతే కదా సాటిస్ఫై ఉంటారు ఇప్పుడు కూడా, రైట్? నాలో నాస్తికుడికి స్లోగన్ లేవు కాబట్టి మిస్టర్ మోదీ, మిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్, questioning you will not make us anti-national. మమ్మల్ని ప్రశ్నిస్తే మనం యాంటీ-నేషనల్ అయిపోయి మోదీ. ఈ రోజు బొద్దింకలని చెప్పి కాక్రోజులు చీకట్లో నుంచి బయటకు వచ్చింది, కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ మాత్రం చీకట్లో వెళ్ళిపోయాడు. షేమ్, 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 షేమ్. మోదీని ప్రశ్నిస్తే దేశాన్ని ప్రశ్నించినట్టు కాదు, ధర్మేంద్ర ప్రధాన్ని ప్రశ్నిస్తే హిందూ మతాన్ని ప్రశ్నించినట్టు కాదు. ఇందాక అక్కడ ఒక స్లోగన్ చూశాను, అట్లీస్ట్ నెక్స్ట్ టైం క్వశ్చన్ పేపర్లు తయారు చేసేటప్పుడు వాటికి డైపర్లు అయ్యండి లీక్ అవ్వాలని చెప్పాను. అంటే లీక్ అవుతుంది కదా, డైపర్లు వేస్తే లీక్ అవ్వవు. సో క్వశ్చన్ పేపర్స్ ఈసారి తయారు చేసేటప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ పేపర్కి ఒక్కొక్క డైపర్ వేయండి. అప్లికేషన్ అలాగే వాళ్ళు ఫీజులు వసూలు చేస్తారు కదా, సో ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ కి ఒక్కొక్క డైపర్. అగ్రీ? అగ్రీ? సూపర్. ఇక్కడే అని ఇందాక గట్టిగా అరిచారు. ఇక్కడ ఒక అన్నం వెళ్ళిపోయాడా? జనార్దన్. ఓకే, సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ఫస్ట్ ప్లేస్ నాకు చాలా తక్కువ టైం ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఒక 10 మంది కార్మికులు, తెలంగాణ ఉద్యమకారులు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ రావడం కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఒక 10 మంది కార్మికులు, అవును 10 మంది, థ్యాంక్స్ అక్క. సో 10 మంది కార్మికులు చనిపోయారు. వాళ్ళ కోసం ఒక్క 5 సెకండ్లు మనం మౌనం పాటిద్దాం. ఆ తర్వాత రీసౌండ్ ఏంటో నరేంద్ర మోదీకి వినపడేటట్టు చూపిద్దాం. జస్ట్ 5 seconds. ఆఫీషియల్గా 30 మంది చనిపోయారంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే. ఈ రోజు ఇక్కడికి ఇంతమంది నిరుద్యోగులు కావచ్చు, ఆస్పిరెంట్స్ కావచ్చు, నీట్ పేపర్ లీక్ అయినందుకు వచ్చిన వాళ్ళే కాదు, డిఎస్సీ ఆస్పిరెంట్స్, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, ప్రతి ఒక్క బాధితులు ఈ రోజు ఇక్కడ ఉన్నారు. ఈ రోజు కాక్రోజులు బయటకు రావచ్చు, రేపొద్దున్న కాక్రోజులు పిల్లలవుతాయి. మీకు ఓట్లు వేసే రోజు ఒక్కొక్క కాక్రోజు ఒక్కొక్క చంపద పడుతుంది. నరేంద్ర మోదీకి మా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనుగోలు పవన్ కళ్యాణ్ ఆయన ఒక మాట చెప్తాడు, కోర్తే అదైపోవాలలో గెలిపోవాలని చెప్పాను. సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు, యూ ఆర్ ఆన్సరబుల్. యూ షుడ్ రిజైన్ ధర్మేంద్ర ప్రధాన్. इस्तीफा करो, इस्तीफा करो, इस्तीफा दो, इस्तीफा दो. वन लास्ट स्लोगन అందరికీ కూడా వచ్చినందుకు, जीना है तो मरना सीखो. जय 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 जय.